ఎప్పుడు టిఫిన్కి ఇడ్లీ దోసే కదండి, ఇలా ఉగ్గాని బజ్జీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం వేడి వేడి ఉగ్గాని మిర్చి బజ్జీ చేస్తున్నామండి. అది కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. పొద్దున్న టిఫిన్ గాను నైట్ డిన్నర్ గాను హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చండి. అంతే టేస్ట్ గాను ఉంటుందండి. ఈ వేడి వేడి ఉగ్గానిలో మిర్చి బజ్జీ పెట్టుకొని తింటా ఉంటే అండి నిజంగా స్వర్గమేనండి. అంత బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. మనం ముందుగా ఉగ్గాని చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇక్కడ బొరుగులు తీసుకున్నానండి. కొంతమంది మరమరాలని కూడా అంటారు, కాకపోతే మా సైడ్ వచ్చి బొరుగులు అని అంటారండి. చూడండి, తీసుకునేదేమో ముక్కాలు పాత్రకండి, ఇది అయ్యేదేమో కొద్దిగా అవుతుందండి. బొరుగులు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, టమోటా, కారం, కొత్తిమీర, కరివేపాకు, పుట్నాల పప్పు, అలాగే ఒక నిమ్మపండు. ముందుగా మనం బొరుగులో నీళ్లు పోసి బాగా నానబెట్టి పిండి తీసుకుందామండి. నీళ్ళంతా ఉండకూడదండి, బాగా పిండి తీసుకుందాము. నీళ్ళు ఉన్నట్లయితే ఇంకా చప్పగా అయిపోతుందండి బొరుగులు అనేది. కాబట్టి ముందుగా నీళ్ళు వేసి పిండుకుందాం. ఇప్పుడు బాగా లోపలికి అదందామండి, నీళ్ళు ఉన్నాయి కదా. ఈ బొరుగులు అయితే దసరాకి తెచ్చామండి. ఒక మూట బొరుగులు తెచ్చాము, దాంతో మిగిలినాయండి. దాన్ని ఉగ్గాని చేస్తున్నాను. మామూలుగా కూడా నేను అప్పుడప్పుడు బొరుగులు తెచ్చుకొని ఉగ్గాని చేయిస్తూ ఉంటానండి. పాప కానీ ఇష్టంగా తింటుంది. ఈసారి దసరా చాలా బాగా చేసామండి. మీరు ఎలా చేశారు? కాకపోతే అదైతే నేను వీడియో తీయలేకపోయినానండి. ఎందుకంటే ఆయుధ పూజకి కెమెరా, లైట్లు, అలాగే మైక్ అన్నీ పెట్టి నేను పూజ చేశానండి. కాబట్టి వీడియో తీసే కాలేదండి. కాబట్టి మీ ముందుకు తేలేదు. నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా మీ ముందుకు తేవడానికి నేను ట్రై చేస్తానండి. చూడండి, మనం ఇక్కడికి వేసామండి. ఇప్పుడు చూస్తే కొంచెమే అయింది, చూసారా? ఇప్పుడు దీన్ని బాగా పిండి ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా పిండుకోవాలండి. పాప చాలాసార్లు నాకు ఉగ్గాని చేసి మమ్మీ అనిందండి. ఫస్ట్ టైం నేను చేశాను. ఇదేంది నీళ్ళలో పోసి ఇట్లా చేసేసి ఇవి మెత్తగా అయిపోయినాయి, ఇది ఎలా ఉంటుందో అనుకున్నానండి. కాకపోతే ఫస్ట్ టైం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చింది, అలాగే నాకు నచ్చిందండి. నా ఫేవరెట్ అండి ఉగ్గాని మాత్రం. అప్పటి నుంచి రెగ్యులర్గా మన ఇంట్లో ఉగ్గాని చేస్తూనే ఉంటానండి. నెలకు ఒక్కసారైనా పాపకు చేసిస్తూ ఉంటానండి. ఎందుకంటే పాపకు నచ్చింది మనం చేసినామంటే ఆమె హ్యాపీ, మనము హ్యాపీ కదండి. కాబట్టి ఆమెకు నచ్చిన ఐటెం నేను చేసిస్తూ ఉంటానండి. చూడండి, బాగా పిండేసి మనం గిన్నెకి తీసుకున్నామండి. ఈ గిన్నెతో 3 గిన్నెలు వేస్తే 3/4 గిన్నె వచ్చిందండి బొరుగులో. ఇప్పుడు పప్పులు పొడి కొట్టుకుందామండి. అంతే అండి, పప్పుల పొడి కూడా రెడీ. మనం చాలా మెత్తగా వేయకూడదండి, ఇలా బరకగా వేసుకుంటేనే ఉగ్గానికి బాగుంటుంది. కాబట్టి ఇలానే వేసుకోండి. ఇప్పుడు ముందుగా అన్ని కట్ చేసుకునేద్దామండి. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకుందామండి. పెద్దగా కట్ చేసుకుంటే బాగోదు ఉగ్గానికి. కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి. చూడండి, ఈ మాత్రం కట్ చేసుకున్నాను ఎర్రగడ్డలు. ఇంత చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. పెద్దగా కట్ చేసినాం అనుకోండి ఉగ్గానిలో దొరుకుతుంది, పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారండి. కాబట్టి చిన్నగా కట్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు నన్ను ఏడిపిస్తున్నాయండి, కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంది. చూడండి, ఇక్కడ నేను మిర్చి వచ్చి పొడుగానే వేస్తున్నానండి. చాలా మంది పేస్ట్ గానే వేస్తారండి. కారంగా ఉంటుంది. మిర్చి పేస్ట్ వేస్తే ఇంకా ఎక్కువ కారం అవుతుందండి. అలాగే పొడిగా కట్ చేసినా కానీ పిల్లలు తీసే కాదు, పళ్ళు కింద తగిలిందంటే కారం అంటారండి. కాబట్టి నేను పొడుగా వేస్తున్నాను. కావాలంటే తినచ్చు, లేదంటే తీసి పెట్టేయచ్చండి. ఇప్పుడు టమోటా కట్ చేసుకుందాము. టమాటా కూడా చిన్న పీసులుగా కట్ చేద్దామండి. ముందుగా స్టవ్ అంటించుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. మన కడాయి వేడెక్కిందంటే పోపు పెడతామంటే ఉగ్గానే అయిపోయినట్లే అండి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు చిట్లా పట్లాడిందండి. ఎర్రగడ్డలు వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఉద్దిపప్పు, శనగపప్పు వేయలేదండి, మీకు కావాలంటే వేసుకోండి. ఎర్రగడ్డలు కొంచెం బాగా వేగినాక టమాటా వేద్దాం. అలాగే ఇందులోనే కరివేపాకు, ఎర్రగడ్డలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు టమాటా వేసేద్దాం. మనం అన్నీ రెడీ చేసుకుంటే ఉగ్గాని అనేది చిటికిలో అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ అంటే మనం ఆల్రెడీ మన బొరుగుల్లో ఉప్పు ఉంటుందండి, కాబట్టి చూసి వేసుకోండి. ఇది
ఇది వేగే లోపల మనం కొత్తిమీర కట్ చేసుకుందామండి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుందాము. టమోటా అనేది బాగా మగ్గాలండి, పేస్ట్ లాగా అవ్వాలి, అప్పుడే మన ఉగ్గానికి బాగుంటుంది. చూడండి అర్ధం వేగిపోయిందండి టమోటా, ఇంకా అర్ధం వేగాలి, ఇంకొంచెంసేపు వేయించుదాము. ఇది మగ్గుతూ ఉంటుందండి. ఆ లోపల నిమ్మపండు రసం కూడా తీసుకునేద్దాం. అర్ధం చెక్క సరిపోతుందండి, పెద్దది అయితే నిమ్మపండు. ఇందులోకి కారం అండి, కారం కూడా చూసి వేసుకోండి. ఎక్కువ వేసినట్లయితే ఎక్కువ కారం అయితే తినరు, కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు మనము బొరుగులు నానబెట్టాం కదా, దాన్ని వేసుకుందాము. ఇందులోనే పుట్నాల పొడి వేసేద్దామండి. ఇప్పుడు కలుపుకుందాము. ఇది బొరుగులు బాగా వేడెక్కినాక లాస్ట్లో నిమ్మపండు వేసుకోవాలండి. ఇప్పుడే వేసినట్లయితే కొంచెం చేదు వస్తుందండి నిమ్మపండు వేస్తే, కాబట్టి నేను కొంచెం లాస్ట్లో వేస్తాను. లెమన్ రైస్ చేసేటప్పుడు నేను లాస్ట్లో వేస్తానండి నిమ్మపండు అనేది. ఎందుకంటే పులుపు వేసినాక చాలాసేపు మనం స్టవ్ మీద పెట్టకూడదండి. పెట్టినట్లయితే నిమ్మపండు పులుపు కదా, అది చేదుగా మారుతుంది. బొరుగులు అనేది బాగా వేడెక్కాలండి, అంతవరకు మనం బాగా వేయించుకోవాలి. చిత్రాన్నం కానీ పులిహోరలు కానీ కలిపే విధానంలో కూడా ఉంటుందండి టేస్ట్ అనేది. నాకైతే ఇలా నెమ్మదిగా కలపడం అంటే చాలా ఇష్టం అండి. అన్నం కూడా ఎక్కడ విరిగిపోకూడదు. కొంచెంసేపు ఇలానే పెడదామండి, కొంచెం వేడెక్కని. ఇప్పుడు మనం నిమ్మపండు పులుసు పోసుకుందామండి. అలాగే కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దామండి. అంతే అండి, మన ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మిర్చి బజ్జీ రెడీ చేసుకుందాం. మిర్చి బజ్జీ క్రిస్పీగా రావాలంటే కొద్దిగా వేడి నూనె అలాగే కొద్దిగా బియ్యం పిండి వేయాలండి. అప్పుడు బజ్జీలు అనేది క్రిస్పీగా వస్తుందండి. 1/2 కేజీ శనగపిండికి 4 స్పూన్లు బియ్యం పిండి వేయాలండి. ఇందులోనే కొద్దిగా వాము కూడా అండి, వామును కూడా ఇలా నలిపి వేసుకోవాలండి, స్మెల్ బాగా వస్తుంది. అలాగే జీర్ణం కూడా బాగా అవుతుందండి వాము వేసేదాని వల్ల. ఇందులో కొద్దిగా కారం, బియ్యం పిండి, ఇందులోనే కొద్దిగా వేడి నూనె. నూనె కూడా ఇలా కాగాలండి. నూనె ఎందుకక్క వేసేదని చాలామందికి డౌట్ కూడా రావచ్చండి. ఈ నూనె వేసేదాని వల్ల బజ్జీలు అనేది క్రిస్పీగా వస్తుంది, అలాగే నూనె కూడా ఎక్కువ లాగదండి. వేడి నూనె పోసాం కదా, చేయి పెట్టి కలపద్దండి, ఇలా స్పూన్తో కలుపుకోండి. ఇందులోనే కొద్దిగా వంట సోడా అలాగే రుచికి సరిపడే సాల్ట్. ఇప్పుడు నీళ్ళు పోసి పిండి బాగా కలుపుకుందామండి. చూడండి పిండి అనేది ఇలా కలుపుకోవాలండి. చూడండి చాలా పలసగా కలిపినా కానీ మిర్చికి బాగా కోటింగ్ రాదండి, కాబట్టి ఈ మాత్రం కలుపుకోవాలండి. అప్పుడు మిర్చి బాగా కోటింగ్ వస్తుంది, అలాగే బజ్జీ కూడా పెద్దగా ఉబ్బుతుందండి, అలాగే క్రిస్పీగానే వస్తుందండి. చూడండి మిర్చీలు కూడా ఈ మాత్రం కట్ చేసుకోవాలండి. ఈ తొట్టిం అనేది పెట్టుకోవాలండి. మనము ఇట్లా ముంచి వేసేకి చాలా ఈజీగా ఉంటుందండి పట్టుకునేకి, కాబట్టి నేను ఎప్పుడు బజ్జీలు చేసినా కానీ ఈ తొట్టిం పెట్టుకొని కట్ చేస్తానండి. ఇప్పుడు మనం ఉగ్గాని కాంబినేషన్ బజ్జీ వేసుకుందామండి. ఇలా బాగా ముంచేసి వేయాలండి. చూడండి మనం ఈ తొట్టిం పెట్టేదాని వల్ల ఇలా డిప్పు చేసేకి చాలా ఈజీగా ఉంది. చూసారా, ఇలా పట్టుకొని ఇలా వేసేయచ్చండి. ఇప్పుడు నెమ్మదిగా తిప్పించుకుందామండి. చూడండి అదే తిరిగిపోయిందండి, దాన్ని టచ్ చేస్తే ఇది తిరిగిపోయింది. మనం బజ్జీ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, వేసిన తర్వాత సిమ్ చేసుకోవాలండి, అప్పుడే క్రిస్పీగా వస్తుందండి బజ్జీలు అనేది. చూడండి బజ్జీలు బాగా వేగిపోయినాయి, తీసేద్దామండి. బజ్జీలోకి ఉగ్గాని పెట్టేశానండి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. బజ్జీ ఇలాగే కొరుకోవాలండి.
సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఏంటక్క బజ్జీ వీడియో సక్రంగా చూపించలేదు, మాకు అర్థం కాలేదు అనుకుంటున్నారా? ఈ బజ్జీల వీడియోనే మన ఛానల్లో ఉందండి. పక్కా కొలతల్లో చెప్పాను, అందులో చాలా టిప్స్ కూడా చెప్పానండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.